ప్రియమైన వారులారా, మరి మనం ఎన్నో రోజుల నుంచి వింటున్నాం కదా, చిత్తంలో ఏకత్వం అనే మాట గురించి మరి ఎందరో రకరకాలుగా మరి మాట్లాడడం మనము యూట్యూబుల్లో మరి వాట్సాపుల్లో మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఛానల్లో పెట్టడం వినడం మరి ఎంత బాధాకరం అంటే, ఎందరో మహానుభావులు, జ్ఞానులు, మరి పండితులు, మరి బైబిల్ మాకే తెలుసు అని విర్రవీగిన వాళ్ళు ఎందరికో మనము వాళ్ళ మాటలు వాక్యాన్ని విన్నట్లు మనము చూస్తున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఏదో పరలోకంలో పుట్టినవాడని, ఏదో తండ్రి పంపిస్తే వచ్చినవాడని బైబిల్లో అలాగ రాయబడి ఉందని వాళ్ళకి తెలిసిన రిఫరెన్స్లు వాళ్ళు తీసుకొని ఇక్కడ ఇలా ఉంది కదా, మరి దీనికి మీరేం చెప్తారన్నట్లు మాట్లాడుతున్నారు ప్రియులారా. మరి బైబిల్ గ్రంథము సారాంశం ఏమంటే, బైబిలు స్పష్టంగా దేవుడు అనే మాట నేను ఒక మరి ఎపిసోడ్లో మాట్లాడినాను ప్రియులారా. మరి దేవుడు అంటే ప్రియులారా, ముందు ఒకటి మనం అర్థం చేసుకునాలా. బైబిల్ గ్రంథము ఎవరికి అర్థమవుతుంది అబ్బా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవారికి, తగ్గించుకొని ప్రేమ కలిగిన వారికి మాత్రమే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది ప్రియులారా. అలా కాకుండా మాకే తెలిసిపోయిందిలే, ఇంకెవరికి తెలియదులే అని మరి గొప్పగా చెప్పుకునే వారికి బైబిల్ అర్థం కాదు ప్రియులారా. వాళ్ళు మరి దేవుని సేవకులు కాదు, కానీ వారి కడిపే వారికి దేవుడు అన్నట్లు ప్రజలకు మోసం చేస్తూ మరి వాళ్ళు బ్రతకడానికి బైబిల్ పట్టినట్ల మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకంటే దేవుని మహిమపరిచేవారు ఎలా ఉంటారంటే, మరి దేవుని మాట బైబిల్ గ్రంథంలో మరి ఆలోచించి మరి దాన్ని గ్రహించి, అవును మరి పాత నిబంధనలో దేవుడు ఏ వాక్యాన్ని రాపించాడు, ఎందుకు రాపించాడని ఆలోచించి దాని ప్రకారంగా మరి వాక్యాన్ని చెప్తారు ప్రియులారా. చూద్దాం ప్రియులారా. మరి దేవుడు ఆది కాండము నుంచి మనకు ప్రకటన గ్రంథం వరకు మరి పాత నిబంధన 39 పుస్తకాలు మనకు ఛాయారూపముగా ఉన్న ప్రియులారా. మరి కొత్త నిబంధన 27 పుస్తకాలు మనకు నిజ స్వరూపం. మనకిక్కడ ప్రియులారా, దేవుడు అంటే ప్రియులారా మనకు తెలుసు ప్రియులారా. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చూసి కూడా మరి తప్పిపోయిన ఎన్నో మరి పనులలో కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, దేవుడు చెప్పిన మాటకి మన నిర్లక్ష్యం చేసినట్లు మనం ఎన్నో వాక్యాలు బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నేను ఒక్కడే దేవుడు అన్నాడు ప్రియులారా. నేను ఒక్కడే దేవుడు అన్న మాత్రంగా తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మరి కుమారుడు దేవుడు, తండ్రి పంపించిన దేవుడు చిన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక చిన్న దేవుడు అని చులకనగా మాట్లాడకూడదు ప్రియులారా. మనకు అర్థం అవ్వడానికి బైబిల్ గ్రంథంలో నేను ఒక్కడే దేవుడు, మరి నువ్వు ఎక్కడ ఎవరికి ఆరాధించకూడదు, పూజింపకూడదు అన్నట్లు దేవుడు మాట్లాడినాడు ప్రియులారా. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చూసినప్పటికి కూడా వారు మనకు తెలుసు నిర్గమకాండంలో మరి మోషే కనపడకపోయేసరికి మన ముందు దేవతను కావాలా మాకి అని ఆరోనికి బాధ పెట్టినట్ల, మరి బంగారంతో దూడ చేసుకున్నట్ల మనకు తెలుసు ప్రియులారా. అందుకని దేవుడు ఏమన్నాడు, నేను ఒక్కడే దేవుడు, మరి ఏ దేవుడు లేడు అని చెప్పినట్ల మనము ఇక్కడ వాక్యాన్ని చదువుకుంటున్నాం ప్రియులారా. ఆ మాటని బట్టి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఏదో తండ్రి పరలోకంలో పుట్టించి మరి పంపినట్ల అన్నట్లు మరి సమాజంలో ఎంతో పండితులు, మహానుభావులు, పెద్దవాళ్ళు చెప్పినట్ల మనం వింటున్నాం ప్రియులారా. అదంతా చాలా బైబిల్ సారంగా ఎంత తప్పు అంటే 100కు 100 తప్పు ప్రియులారా. దేవుడు అంటే ప్రియులారా
వారు ముగ్గురు వ్యక్తులుగా ఉండి దేవుడు అనే ఒక మాట మీద వాళ్ళు ఏ పని చేసినా ఏది చేసినా ఐక్యత ప్రేమతో వాళ్ళు కలిసి ఆ పని చేస్తున్నారు ప్రియులారా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు ఒక నామముతో ఒక దేవుడిగా ఒక పరిశుద్ధతగా ఉన్నట్లు మనకు బైబిల్ గ్రంథము స్పష్టంగా మనకు వాక్యం తెలుస్తుంది ప్రియులారా. మరి ఇంత గొప్ప వాక్యాన్ని బట్టి మరి ఎంత వక్రీకరించి ఎవరికి తెలిసింది వాళ్ళు మాట్లాడుతూ మరి యూట్యూబ్లలో మరి వాట్సాప్లో మరి వారికి నచ్చినట్లు వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారంటే మరి ఎంత అమాయకులో ఎంత జ్ఞానులో మరి వినిన ప్రతి ఒక్కరు ఆలోచించాలని ప్రభుపేట మనవి చేస్తూ మరి ప్రియులారా కొన్ని మాటలు మనం వాక్యాన్ని చూద్దాము. నిర్గమకాండము 6వ అధ్యాయము, నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయము 2వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున్న అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామము నేను వారికి తెలియబడలేదు అంటున్నాడు ప్రియులారా. వాళ్ళు పేరున్న వాళ్ళంట, గొప్ప వాళ్ళంట, అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలు. మరి ఆయన నామము వాళ్ళకి తెలియలేదంట ప్రియులారా. మరి ఆ నామం ఎక్కడ తెలిసిందబ్బా అంటే మరి కొత్త నిబంధన 27 పుస్తకాలు దేవుడు పాత నిబంధన గ్రంథము ప్రతి మాట మనకు అర్థమవ్వడానికి మరి ఏమండి మనకు అర్థమవ్వడానికి దేవుడు ఆయన బాధ, ఆయన వేదన మరి పాత నిబంధనలో మరి మమ్మలను రక్షించడానికి మరి పాత నిబంధన అంతా చెప్తూ వస్తూ మరి ఛాయ అయిన పాత నిబంధన 27 పుస్తకాలు కొత్త నిబంధనకు వచ్చే లోపల నిజ స్వరూపము మరి దేవుడే యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్యన వచ్చి మన పాపాల కొరకు ప్రియులారా మరి ఆయన సిలువలో మరణించినట్లు మనము 27 పుస్తకాల్లో చదువుకుంటాం ప్రియులారా. మరి అంత అద్భుతము, అంత గొప్ప మాటలు మరి క్రైస్తవులకు అర్థం కాలేదంటే పండితులు, జ్ఞానులని మరి మనసులకు మోసం చేస్తూ డబ్బు దోచుకునే వారికి అర్థం కాలేదంటే ఎంత విచారము, ఎంత బాధనో అర్థం చేసుకున్నాల ప్రియులారా. అదే నిర్గమకాండము 9వ అధ్యాయం 13వ వచనం, 9:13 నిర్గమకాండము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రియులారా 9:13లో, తర్వాత యెహోవా మోషేతో ఇట్లా హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు ప్రియులారా. మనం చదువుకుంటాం కదా ప్రియులారా, కొత్త నిబంధనలో ఇశ్రాయేలు దేవుడు, యూదుల దేవుడు, హెబ్రీల దేవుడు అని మనం కొత్త నిబంధనలో చదువుకుంటాం కదా. అదే పాత నిబంధనలో మనం ఎక్కడ తప్పిపోతామని పాత నిబంధనలో మనకు అర్థమయ్యే రీతిగా మనం అర్థం చేసుకునే ఒక గొప్ప అద్భుతం మరి దేవుడు పాత నిబంధనలో రాపిచ్చాడు ప్రియులారా. ఎవరు కంగారు పడవద్దు. దేవుడు స్పష్టంగా అర్థమయ్యేలాగా బైబిల్ గ్రంథములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు మరి ఏకముగా ఉండి వారి పని వారు చేశారని మనము స్పష్టంగా అర్థం బైబిల్ గ్రంథంలో తెలుసుకునొచ్చు ప్రియులారా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు తండ్రి కనొచ్చు, పరిశుద్ధుడు దేవుడు కుమారుడైన దేవుని కనొచ్చు, పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని కనొచ్చు ప్రియులారా. యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకి దేవుడు రాపిచ్చాడు. ఆ మాటలు చదువుకొని మనం అపార్థం చేసుకొని మనకి తెలిసిందే జ్ఞానం అంటూ విరివిగిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి చాలా అది మోసం ప్రియులారా. కాబట్టి మనం చూద్దాం ప్రియులారా. అదే నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనం, నిర్గమకాండము 6వ అధ్యాయము 12వ వచనం, నిర్గమకాండం 12వ అధ్యాయము 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగపిల్లలను
తీసుకొనవలెను, గొర్రె పిల్లల నుండి అయినను మేక పిల్లల నుండిను దాన్ని తీసుకునవచ్చును. అంటే ప్రియులారా, పాత నిబంధన అంతా వచ్చి పాపానికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉందంటే వాడు పాపము చేసినప్పుడు ఏదైనా ఒక మగ గొర్రె పిల్లను ఒక మేక పిల్లను ఖచ్చితంగా బలి ఇచ్చినప్పుడు పాప పరిహార్థం అనేది మనకు పాత నిబంధన అంతా మనకు తెలుసు ప్రియులారా. మరి అలాంటిది మనకు కొత్త నిబంధన వచ్చే లోపల ఆ పాత నిబంధన ఛాయ అని మనం చదువుకొని తెలుసుకున్నప్పుడు కొత్త నిబంధనకు వచ్చే లోపల దేవుడే మానవ స్వరూపముతో తగ్గించుకొని ప్రేమ కలిగి మన మీద కృప చూపించి మమ్మలను కాపాడడానికి మరి కొత్త నిబంధనలో మరి మనిషిగా కనపడినప్పటికీ మరి చులకనగా చేసి మరి యేసుక్రీస్తు ప్రభు అంత గొప్పవాడేం కాదు, సర్వాధికారం మరి తండ్రి అయిన దేవుందే, మరి ఎవరిది లేదన్నట్లు మాట్లాడినట్లు మనం ఆలోచిస్తాం ప్రియులారా. మరి అదే నిర్గమకాండము మరి 33వ వచనం చూద్దాం ప్రియులారా. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయంలో ఒక మాట ఏముంటుందంటే చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయములో నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనములో, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనేను ప్రియులారా. నిర్గమకాండములో మోషతో మాట్లాడిన దేవుడే మరి పాత నిబంధన అంతా దేవుడే మాట్లాడినట్లు మనకు ఎన్నో రిఫరెన్స్లు ఎంతో వాక్యం చూసినప్పటికీ మరి నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడండి ప్రియులారా, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనేను ప్రియులారా. దేవుణ్ణి చూసే అర్హత ఎవరికి లేదు కాబట్టే మరి కొత్త నిబంధనలో దేవుడు తగ్గించుకొని మన స్వరూపం మన పోలిక చొప్పున మనలను చేసిన దేవుడే ఇంకా మనిషిగా పుట్టాడు ప్రియులారా. అది మనం అర్థం చేసుకుని లేకుండా మనం ఎంతో అపార్థముగా వెళ్ళిపోతున్నామని మనము తెలుసుకున్నాలి ప్రియులారా. అదే నిర్గమకాండము 16వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ప్రియులారా. అదే నిర్గమకాండము 16వ అధ్యాయం 28వ వచనము, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు, చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనక అంటున్నాడు ప్రియులారా. పాత నిబంధనలో కూడా మనం విశ్రాంతి దినం అంటే మరి 7 దినములు కష్టపడి మనం కొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు మనం ఆదివారం ఎలాగైతే విశ్రాంతి దినముగా మరి పరిశుద్ధ దినముగా ఎలా ఆచరిస్తున్నామో పాత నిబంధన అంతా మనకు నేర్పిస్తూ మనకు అర్థమయ్యే రీతిగా నేను విశ్రాంతి దినమునకు ప్రభునై ఉన్నాను, నేనే దేవుడని అనుకుంటూ వచ్చిన దేవుడు మరి కొత్త నిబంధనలో కూడా సేమ్ అలాగే దేవుడు మనకు చెప్పినట్లు వింటాం ప్రియులారా. చూద్దాం కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త, కొత్త నిబంధన మత్తయి సువార్త 12వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్రియులారా. కొత్త నిబంధన మత్తయి సువార్త 12వ అధ్యాయము 5వ వచనం, మరియు యాజకులు విశ్రాంతి దినము దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లసించుచు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అంటున్నాడు ప్రియులారా. అక్కడ పాత నిబంధనలో కూడా యాజకులను పెట్టాడు, కొత్త నిబంధనలో కూడా యాజకులను పెట్టాడు. మరి యేసుక్రీస్తు ప్రభు శరీరధారే మరి భూమి మీద వచ్చినప్పుడు ఆయనే యాజకుడుగా, నిరంతరం యాజకుడుగా మన పాపాల కొరకు ఆయన భరించి మరణించి మూడవ రోజున మృత్యుంజయుడై అద్భుతం ఆశ్చర్యం చేసినట్ల మన పాపాలను క్షమించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మరి అర్థం చేసుకునాలని ప్రభుపేట మనవి చేస్తూ అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం,
అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం, నేను కోరను నేను కనికరంనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చపోదురు. అంటే పాత నిబంధన అంతా బలులు అర్పించిన మనము కొత్త నిబంధన వచ్చేసరికి బలులతో అవసరం లేదయ్యా, నేనే దేవుడనై మనిషిగా బలిగా మారిపోయాను కాబట్టి నాకు బలి అవసరం లేదని తండ్రి అయిన దేవుడు, క్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి స్పష్టంగా వాక్యాన్ని రాపించారు. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు మనము చెప్పాలంటే దినాలు సరిపోవు, సమయం సరిపోదు. కానీ ప్రియులారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నేను నా తండ్రి ఏకముగా ఉన్నామన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడని చెప్పాడు, పరిశుద్ధాత్మ కూడా ఆయనతో ఉన్నట్లు మనం ఎన్నో వాక్యాలు కొత్త నిబంధనలో చదువుకుంటాము. కాబట్టి బైబిల్ వివరించాలంటే దినాలు సమయాలు సరిపోదు. కాబట్టి ప్రియులారా, ఈ కొన్ని మాటలు మరి మీరు విని అర్థం చేసుకునాలని ప్రభుపేట అందరికీ మనవి చేస్తూ సెలవు.